అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. తొలి ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పండుగే వాసుదేవ ద్వాదశి. వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణ ఆరాధన విశేషంగా చేస్తారు. వసుదేవుడంటే ఆ శ్రీమన్నారాయణుడే. వసుదేవుని కుమారుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వసుదేవుడని పేరు వచ్చింది. స్మృతి కౌస్తుభంలో వాసుదేవ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది. జూలై 7వ తేదీ వాసుదేవ ద్వాదశి సందర్భంగా అసలు వాసుద్వేషి అంటే ఏమిటి, ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఆషాఢ మాసంలో చేపట్టే చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవ్వాలని అష్టాదశ పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభం కావాలి అని స్మృతి కౌస్తుభం చెబుతోంది. వాసుదేవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. విష్ణువు నామాల్లో ప్రతి నామానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది. వసుదేవుని కుమారుడైన నందను వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నింటిలో వసించువాడు కనుక వాసుదేవుడు అని అంటారు. విష్ణు సహస్రనామంలో సర్వభూత నివారసి వాసుదేవ నమోస్తుతే అనే వాక్యానికి ఇదే అర్థం. అర్జునుడు కృష్ణుణ్ణి వాసుదేవ అని పిలిచేవాడట. వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజు విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేయవచ్చు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ ద్వాదశి. శయన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి ప్రాముఖ్యత ఎక్కువ. వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి స్మృతి కౌస్తుభం పురాణంలో కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణు తులసి దళాలతో అర్చించాలి. చక్ర పొంగలి నివేద్యంగా సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం భోజన నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈరోజు తప్పకుండా చదవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజ చేస్తారు. ప్రతినిత్యం గోశాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ముగ్గుల్లో భాగంగా ఆవు దూడలను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. 33 తీపి పదార్థాలు దానం చేస్తారు. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి. పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి తర్వాత ఇతరులకు దానం ఇవ్వాలి. ఒకవేళ గోశాల అందుబాటులో లేని వారు ఇంట్లో గోవు, దూడ బొమ్మను పెట్టుకొని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1 లేదా 2 రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజ సాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగించకూడదు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారు అని భావిస్తారు. గోపద్మ వ్రత కథ. ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ రంభ అద్భుత నాట్యం కొనసాగుతుండగా అనుకోకుండా ఒక తబలా పగిలి అపసర్వం రావడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యమధర్మరాజును పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారి చర్మం తెచ్చి
తబలాలను బాగు చేయవలసిందిగా కోరుతాడు. యముడు భూలోకంలో గోపద్మ వ్రతం చేయని వారు ఉన్నారేమో తెలుసుకొని రమ్మని తన భటులను పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తారు: గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి, సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజ చేస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రమే ముగ్గు లేదు అని తెలియజేస్తారు. దానికి యముడు భటులతో సుభద్ర చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తారు. ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె గోపద్మ వ్రతాన్ని చేయడం లేదని, అలాగే ఇంటి ముందర ముగ్గులు ఎందుకు వేయలేదు అని అడుగగా దానికి సుభద్ర, నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరి సోదరులు, మహావీరుడైన అర్జునుడు వంటి భర్త, దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు ఈ జన్మలో అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం ఈ వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు: గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గద పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఊయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతి పాడిన ముత్యములు మరియు పగడములతో కలిపి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ముగ్గును వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించి చేసింది. అలా శ్రీకృష్ణుడు సుభద్రను యమభటుల నుంచి కాపాడటానికి 5 సంవత్సరాల నోమును ఒకేసారి జరిపించాడట. ఈ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. అనంతరం యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తమ తబలా బాగు చేసుకున్నారట. వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రత కథ విన్నా చదివిన అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతవరకు చూసింటే ఖచ్చితంగా లైక్ చేయండి.